కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఆటో వర్గాలకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి బతుకు రోజు రోజుకు దీని అవస్థలో పడుతుందని దీనికి మంచి ఉదాహరణ. అటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు కావచ్చు, అదే గవర్నమెంట్ కంటే ముందు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బాధలు పట్టించుకోకపోవడం, అదేవిధంగా డిస్టిక్లో ఉన్నటువంటి పాసలు అయితే ఉందో, ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్లు ఏదైతే ఉందో హన్మకొండతో పాటు అనేక గ్రామాల నుంచి వచ్చిన కావచ్చు, నర్సంపేట నుంచి కావచ్చు, మహబూబాద్ నుంచి కావచ్చు, నల్గొండ నుంచి వచ్చినటువంటి ఆటో కార్మికులకు వాళ్ళ బండ్లు ఈ యొక్క హన్మకొండ నుంచి వచ్చినటువంటి వెహికల్స్ కావచ్చు హైదరాబాద్ గట్కేసర్ ప్రాంతాల్లో అలౌ చేయకుండా అక్కడ నుండి ట్రాఫిక్ పోలీసులతో సహా అక్కడ ఉన్నటువంటి లోకల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అడ్డుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన వారి గత రోజులుగా సోషల్ మీడియాలో అటు చిన్న చిన్న టీవీ ఛానల్స్లో కావచ్చు, ప్రముఖమైనటువంటి పత్రికల్లో వాళ్ళ బాధ విన్నవించుకున్నప్పటికీ ఈ యొక్క పోలీస్ అధికారి కావచ్చు, ఇక్కడ నుండి ఆర్టీఓ అధికారి వాళ్ళకు క్షణించని పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈరోజు చింగిచెర్ల క్రాస్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ యొక్క యూనియన్ డ్రైవర్లకు సంబంధించినటువంటి స్వతంత్రంగా వాళ్ళంతా ఒక్కటి తాటిగా వచ్చి వాళ్ళ సమస్యల మీద గవర్నమెంట్కి ఒక రిఫండం ఇచ్చేయాలని చెప్పేసి ఒక కూడా కంకణబద్దులై ఈ రోజు మనతో మాట్లాడాలనుకున్నారు. తెలుసుకుందాం, ఇక్కడంతా కూడా ఆటో కార్మికులు ఉన్నారు. అసలు వాళ్ళ బాధలు ఏంటి, అసలు ఏ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు, లేదంటే తెలంగాణలో ఉన్నారా, తెలంగాణ నుంచి ఏ ఒక్క మండలం నుంచి కావచ్చు, గ్రామాల నుంచి కావచ్చు, వారు ప్రధానంగా ఫేస్ చేసేటువంటి సమస్య ఉంది. నమస్తే సార్. సరే, హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా నడుపుతున్నటువంటి బండ్ల కారణంగా ఈ యొక్క సమస్య ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, అసలు మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నారు? అన్న, ఈ 2-3 రోజుల నుంచి చాలా సోషల్ మీడియాలో బాగా భయంకరంగా వీడియోలు పెట్టడం వల్ల దాని కొరకు మేము దీన్ని తీసుకున్నాం. ఏంటంటే అన్న, మాకు ఇక్కడ ఉపాధి లేక మేము అందరము ఊర్లలోకి వెళ్ళి చాలా డిస్టిక్ నుంచి వచ్చాము. వీడికి మేము ఇక్కడ బతకనీకి వచ్చినాము. వీళ్ళు ఏం చేస్తారు అంటే సోషల్ మీడియాలలో ఈ బండ్లు పట్టుకుంటురు అని చెప్పి ఇలా ఒక ఎస్ఐ పట్టుకుంటలేడు, ట్రాఫిక్ పోలీస్ అయినా పట్టుకుంటలేడు, ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు పట్టుకుంటలేరు. వీళ్ళే మన తోటి డ్రైవర్లు, మా తెలంగాణ డ్రైవర్లే, హైదరాబాద్ డ్రైవర్లు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు డ్రైవ్ చేస్తుండగానే బండి ఆపి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చెప్తాం, మా పోలీసు వాళ్ళంతా మాకు సపోర్ట్ ఇస్తారు అని చెప్పి అట్లా వీడియోలు పెట్టి మమ్మల్ని మోటివేట్ చేసి భయపట్టిస్తారు. భయపట్టిస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఆ టెన్షన్కి పిల్లల్ని మేము అందరం ఆలోచించుకొని, అయ్యో నా బండి పట్టుకపోతే అటు ఆ ఏరియా పోతే నా బండి పట్టుకుంటే నా పిల్లలు ఎట్లా, అయ్యో నా ఇంట్లో సంసారం ఎట్లా, నాకు వచ్చేదే 400-500, అయ్యో ఇప్పుడు బండి పట్టుకుంటే 10,000 కట్టాల్సి వస్తుందో 20,000 కట్టాల్సి వస్తుందో అన్న భయంతో నేను బండి నడుపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ కానీ కూడా గురయ్యన ఛాయిసెస్ మాకు వస్తుంది. దాని ప్రకారంగానే మేము ఇవాళ ఇంతమంది డిస్ట్రిక్ట్ డ్రైవర్లము మేము అడగడం, దీని గురించి ముందుకు తీసుకుపోదామని చెప్పి మా అన్నను కూడా పిలవడం జరిగింది. దాని విధంగా మేము దీన్ని భయపట్టియకుండా సోషల్ మీడియాలో మీరు యాక్షన్ తీసుకోవాలి. డ్రైవర్లు అందరూ సమానమే. మనమందరము ఒక రకంగా కొట్లాడటానికి మనందరము ఫ్రీ బస్ అని ఉంది. దాని కొరకే మనం మన ఇతర జిల్లాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ నడుపుకుంటున్నాం. కాబట్టి మన అందరం కూడా ఇక్కడ నడుపుకునే డ్రైవర్లం కాబట్టి వేరే విధాల కారణాల కొట్లాడటానికి మనందరం ఐకమత్యంగా ఉండి మనందరం కొట్లాడదాం. మీరు కూడా కదిలి రండి, మేము కూడా కదిలి వస్తాం. ఇది మనము డిస్టిక్ డ్రైవర్లు కాదు, హైదరాబాద్ డ్రైవర్లం కాదన్న, మన అందరం తెలంగాణ డ్రైవర్లం. నేను ఇది ఒకటి చెప్పగలుగుతా, తెలంగాణ డ్రైవర్లం. మిమ్మల్ని మేము కించపరచలేము, మీరు మమ్మల్ని కించపరచకండి. అయితే ప్రధానంగా ఈ యొక్క సమస్య, ఈ యొక్క మీరు లోకల్ అంటూ విభేదాలు కావచ్చు, తారతమ్యం, ఈ సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఎప్పుడు లేని ఈ యొక్క రచ్చ మొదలవ్వడము, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము, చిన్న చిత్తక పత్రికలు కావచ్చు, పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా మీ యొక్క వాయిస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎక్కడ అసలు మీరు యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేస్తున్నారు, అసలు ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి సార్? ఇదే సోషల్ మీడియాలోనే ఇది. ఎందుకంటే అది ఒకరి ద్వారా ఒకరికి అట్లా షేర్ చేయడము, ఇట్లా చేయడము. ఇప్పుడు మన బుకింగ్లు కొట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళే స్వయంగా బుకింగ్ రైడ్ అనేది బుక్ చేసి వాళ్ళు ఆడికి వచ్చిన తర్వాత నీ డిస్టిక్ బండిరా, నువ్వు ఎందుకు వస్తావు, వీడికి నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి మమ్మల్ని ఆ భయంకరంగా కూడా గురి చేస్తారు మమ్మల్ని. అంటే వాళ్ళే బుక్ చేసి వాళ్ళే మమ్మల్ని ఇట్లా మోటివేట్గా చేస్తారు.
ఇలా చెయ్యొద్దు, భయపట్టియొద్దు. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లు పడతారనే ఉద్దేశంతో నైట్లో కూడా నడుపుకునే డ్రైవర్స్ ఉన్నాం మేము. నైట్ అవుట్ కూడా చేస్తున్నాం డిస్ట్రిక్ట్ బండ్లు. ఎందుకంటే అంతా రవాణా జరగాలంటే ఖచ్చితంగా డ్రైవర్లు తిరగాలి కదా, తిరగందే నడవదు కదా వ్యవస్థ అన్న విషయంలో ఆ డ్రైవర్లు అన్నది ఏం చేస్తారు అంటే ఇట్లా బండ్లు పడుతురు, ఇట్లా చేస్తురు. మేము అన్నది ఒక గ్రూపు క్రియేట్ చేసుకొని ఈ ఇన్స్టాలో ఒక గ్రూపులో నేను ఒకటి వీడియో అన్నది అప్లోడ్ చేయడం జరిగింది. దానికి మంచిగా రెస్పాన్స్ అన్నది వచ్చింది. 2 డేలా మాకు 60K అన్న యూస్ అన్నది ముందుకు పోయింది. దీని రకంగా మేము ముందుకు తీసుకెళ్ళినాము. అదే రకంగా నన్ను ఒకరు ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసిన దానికి కూడా నేను ఏం బాధపడలేదు. అన్న చేసిన దానికి వాళ్ళు 5 లక్షలు తెచ్చి వాళ్ళు కూడా ఈఎంఐలు కట్టుకోవడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతారో నేను కూడా 3 లక్షలు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకోవడానికి నాకు కూడా అంతే ఇబ్బంది అవుతుంది. అదే రకంగా ఇద్దరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పి నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నా. ఇది ప్రభుత్వాలకు నేను దారి చేస్తున్నా. ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి డిస్ట్రిక్ట్ బండ్లను జియో ఇవ్వాలి, దాని గురించి కూడా కొట్లాడాలి, మీరు కూడా చెప్పాలి. దాని గురించి మా డ్రైవర్లు అందరూ భయపడకుండా మంచిగా ఫ్రీగా తిరిగితే చావు అన్న వార్త ఈ 6 నెలల్లో చావు అన్న వార్త డ్రైవర్లదే వస్తుంది తప్ప వేరే ఆటో డ్రైవర్లదే వస్తుంది తప్ప ఒక క్యాబ్ డ్రైవర్ వస్తలేదు, ఒక పలానా బైక్ డ్రైవర్ వస్తలేదు. మా ఆటోల డ్రైవర్లదే వస్తుంది. ఈ ఇబ్బంది పెట్టొద్దు. అంటే ఈ మెంటల్ టెన్షన్ కి బండి నడపలేక మా గురయ్యి హార్ట్ అటాక్ అన్నది, ఆటోలనే ఊరేసుకోవడము, అట్లా చాలా ఇబ్బంది అవుతుందన్న. మీరు దయచేసి సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు కూడా నెగటివ్గా పెట్టకుండా మీరు మీ యూస్ గురించి మీ చేసే దాని గురించి మీరు ఇలాంటి చేయొద్దు. దయచేసి మీరు ఏదైనా ఉన్నని మనందరం కలిసి డ్రైవర్స్, తెలంగాణ డ్రైవర్స్ మనందరం కలిసి ఒక దాని గురించి కొట్లాడదాం. మీరందరూ రండి, మేము కూడా ముందటుంటాం. లేదంటే మీరే సిటీ డ్రైవర్ కదా, మీరే ముందుండండి, మీ వెనుకుండి మేము కూడా వస్తాం. మీ వెనుక మేము కూడా మా చెయ్యి ఉంటుందన్న. 100%గా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.